లెటర్స్ వచ్చేసాయి. సాలా లెటర్స్ రాగానే తుపాకులో లేసిపోతున్నారు చూడు. అయ్య బాబోయ్, ప్రియమైన శ్రీవారికి, మీకు మళ్ళీ లీవ్ ఎప్పుడు దొరుకుతుంది? మన అబ్బాయి మంచి మార్కులు తెచ్చుకున్నాడు. వాడు వాళ్ల మావ ఇంటికి వెళ్లి చదువుకుంటానని మారాం చేస్తున్నాడు. జ్యోతిష్కుడు పోయిన వారం మన ఇంటికి వచ్చి వెళ్లారు. ఆయనకేదో డబ్బులు కావాలట. వెంటనే జవాబు రాయండి. ఇట్లు మీ పూజ. నాన్న, క్లాస్ లో టీచర్ నువ్వేమవుతావని అడిగింది. నేను ఆవిడతో మా నాన్నలాగే యుద్ధ వీరుణ్ణవుతానని చెప్పాను. నాన్న, వచ్చేవారం నాకు పరీక్షలు మొదలవుతున్నాయి. ఆలోగా నువ్వు వచ్చేస్తావు కదా. వచ్చేటప్పుడు నేను అడిగింది తీసుకురావాలే. अगले महीने लोहड़ी है. अब मेरे लिए बहुत अच्छी से अच्छी चीजें लेके आना. मम्मी तो दिलाती भी नहीं है. जल्दी से आ जाओ. बंदूक वाला खिलौना भी लाना. हाँ, మీకు రాలేదా సార్ లెటర్లేమి? వచ్చినా ఏం లాభంలే. అందులో ఏముంటుందో తెలిసిందేగా. వాళ్ళ బాధల గురించి రాసుంటుంది, లేదంటే డబ్బు తక్కువైందని రాసుంటుంది. నన్ను ఆప్యాయంగా పలకరించేది మా అమ్మ ఒక్కటే సార్. కానీ మా అమ్మకు చదవడం రాయడం రాదు. ఎప్పుడు లెటర్ వచ్చినా ఈయన మూడోటి అవుతాడు కదా. ఈసారేంటి చాలా హ్యాపీగా ఉన్నాడు? ఖచ్చితంగా ఆ లెటర్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి వచ్చి ఉండదు. ఏ ప్రియురాల దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు. నమస్తే సాబ్. నమస్కారం. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? లీవ్ దొరికిందా ఏంటి? నాకు లీవ్ దొరికినా సరే ఈసారి మా ఊరు వెళ్ళను సార్. ఏంట్రా, వీడికేమైనా పిచ్చి పెట్టిందా? నా జీవితంలో అతిపెద్ద భయం మా నాన్న ప్రాణాలతో ఉండగా నా శవాన్ని చూడాల్సి వస్తుందేమోనని. ఇప్పుడేమైంది? ఏం లేదు సార్, ఇది మా నాన్న రాసిన ఉత్తరం. మీరొకసారి చదవాలి. వీళ్ళందరూ కూడా వింటారు. మీ నాన్న రాసిందిగా, నువ్వే చదువు, మేమందరం వింటాం. ఓకే, అలాగే సాబ్, నేనే చదువుతాను. ప్రియమైన కుమారునికి, నువ్వక్కడ క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రాస్తున్నాను. ఇప్పుడు నువ్వొక యోధుడివి, ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు నా కోసం ఆలోచించకుండా ఒక వీర సైనికుడిగా దేశం కోసం పోరాడాలి. ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోయినా వీరమరణంగా భావించి గర్వపడతాను. ఆ పరమేశ్వరుడు నీకు సర్వశక్తులు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీస్సులతో నీ కన్న తండ్రి. మా నాన్న ఇక నాతోనే ఉన్నట్టు సార్. ఏంటి చిన్న కృష్ణ, నీకు లెటర్స్ ఏం రాలేదా? అది సరే, నీకు రాసేవాళ్ళు ఉంటేనే కదా. ఓ, రాకపోవటే మంచిది సార్. వచ్చినా అందులో ఏముంటుందో నాకు తెలుసు. తాగి తాగి చావటానికి సిద్ధంగా ఉన్న తండ్రి, పక్కెళ్లలో పని చేసి చేసి నడున్నొప్పుతో బాధపడే తల్లి, ఒక చెల్లెలు. సింపుల్ గా చెప్పాలంటే ఓ అవార్డు సినిమాలో నిరుపేద కుటుంబాన్ని చూపించినట్టు ఉంటుంది. ఇవన్నీ గుర్తు చేసుకోవడానికి లెటర్ రాకుండా ఉండటమే మంచిది సార్. ఒకవేళ ఈ యుద్ధంలో నీకు జరగకూడదు ఏదైనా జరిగితే? సడన్ గా అలా జరగకుండా ఉండాలనే కదా మిమ్మల్ని అంటి పెట్టుకుని మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నది. యుద్ధ భూమిలో అలాంటి గ్యారంటీలేవి ఉండవు కృష్ణ. ఒకవేళ నాకేమైనా అయితే పద్ధతిగా పంపే టెలిగ్రాములు మెసేజ్లు నా విషయంలో వద్దు సాబ్. చనిపోయిన సైనికుడి శవపేటికను మోసుకొస్తున్న తండ్రిని చూడటానికి ఆశగా ఎదురు చూసే ఓ 10 సంవత్సరాల కుర్రాడున్నాడు. వాడి చిన్ని జీవితంలో ఫ్రెండ్స్ తో గొప్పగా చెప్పుకోవటానికి అదేగా మిగిలేది. అన్నట్టు సాబ్, ఈ యుద్ధ భూమిలో కనపడకపోతే ఏదో చెప్తారే, మిస్సింగ్ ఇన్ యాక్షన్. అది చాలు. అలా అయితేనే సాబ్ వాడు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంత చిన్న గుండెలో ఇన్నాళ్లు ఇంత బాధని దుఃఖాన్ని దాచుకున్నావా చిన్న కృష్ణ? ఈ విషయాన్ని నువ్వెప్పుడూ బయట పెట్టలేదు. ఎలాగా? మందు పోయి అంటే పోయటానికి కూడా సమయం సందర్భం అనేది ఉండాలిగా. ఎలాగూ గుర్తు చేసావు కాబట్టి పోయిరా మందు. ఇప్పుడే తీసుకొస్తాను.
కెప్టెన్ ఆది డిఫెన్స్ పోస్ట్ మీద కౌంటర్ అటాక్ మొదలైంది సాబ్. వీ హావ్ టు మూవ్ ఫాస్ట్. గెట్ ద ట్రూప్స్ రెడీ. రోజే సాబ్.